हाय फ्रेंड्स वेलकम बैक मई चैनल నేను ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ హ్యాండ్ వైటింగ్ ప్యాక్ అనేది ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను। హ్యాండ్ ఇది సూపర్ వస్తుంది అండ్ సూపర్ వైటింగ్ కూడా వస్తుంది। దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూపిస్తా। ముందుగా ఒక బౌల్ అనేది తీసుకుంటున్నా చూడండి। అలా ఒక బౌల్ తీసుకున్నాక దీంట్లో ఇప్పుడు ఇక్కడ నేను రైస్ ఫ్లోర్ అనేది తీసుకున్నాను। 3 స్పూన్ అనేది రైస్ ఫ్లోర్ యాడ్ చేయాలి। నేను ఇక్కడ 2-3 అనేది రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాను। మనకి రైస్ ఫ్లోర్ అనేది బాడీకి చాలా వైటింగ్ ఇస్తుంది। అలానే బాడీలో ఎక్కడ మనకి వైటింగ్ కావాలన్నా అక్కడ అప్లై చేసుకొని ఒక ప్యాక్ లాగా అప్లై చేసుకుంటే మంచి వైటింగ్ అనేది బాడీ అనేది వస్తుంది। చూడండి నేను ఇక్కడ 3 స్పూన్ రైస్ ఫ్లోర్ అనేది తీసుకున్నాను। ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ మిల్క్ అంటే ఫ్రెష్గా ఉండే మిల్క్ని తీసుకొని ఒక 5 స్పూన్ దాకా దాంట్లో యాడ్ చేసుకోవాలి। చూడండి ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగాను। అలా మిక్స్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకున్న దాన్ని మనకి బాడీలో ఎక్కడ బ్లాక్నెస్ అనేది ఉంటే అక్కడ అప్లై చేసుకోవాలి। నేను ఇక్కడ హ్యాండ్ పైన పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను ఇక్కడ హ్యాండ్ వైటింగ్ చూపిస్తున్నాను కాబట్టి హ్యాండ్ వైటింగ్ పైన హ్యాండ్ పైన పెట్టుకొని రైస్ ఫ్లోర్తో బాగా మసాజ్ చేసుకుంటున్నాను। చూడండి ఇలా బాగా అప్లై చేసుకోవాలి। రఫ్ అంటే బాగా పుష్ అనేది చేయాలి। బాగా మసాజ్ చేసుకున్నాక ఇది బాడీకి కూడా మంచి వైటింగ్ ఇస్తుంది। ట్రై చేయండి। హ్యాండ్స్ అనే కాదు బాడీకి కూడా అప్లై చేసుకుంటే మంచి వైటింగ్ అనేది వస్తుంది। అలా మొత్తం అప్లై చేసుకోవాలి। వీడియోలో ఎలా నేను చూపిస్తున్నానో అలా మొత్తం అప్లై చేసుకోవాలండి। ఇలా అప్లై చేసుకున్నాక ఒక 15 మినిట్స్ వరకు అలానే పెట్టుకోవాలి। బాగా ఆరనివ్వాలి ఆ ప్యాక్ని మన బాడీ పైన। ఇలా 15 మినిట్స్ అయ్యాక మనకి దీన్ని క్లీన్ చేసుకోవాలి। ఇక్కడ నేను 1 బౌల్లో వాటర్ తీసుకున్నాను। దీన్ని క్లీన్ చేసుకుంటున్నాను। ఎలా క్లీన్ చేసుకుంటున్నానో చూడండి। మొత్తం హ్యాండ్ పైన ఏమీ లేకుండా మొత్తం వాటర్తో క్లీన్ చేసుకోవాలి। నో ఫేస్ వాష్ ఏం వాడకూడదు, ఓన్లీ వాటర్తో ఫ్రెష్ వాటర్తో మనము కూలింగ్ వాటర్తో క్లీన్ చేసుకుంటే మన బాడీ అనేది ఫ్రెష్గా అండ్ గ్లో అండ్ ఫెయిర్గా వస్తుంది। చాలా బాగుంటుంది ప్యాక్ అయితే నేనైతే రెగ్యులర్గా యూజ్ చేస్తాను। అండ్ ఇప్పుడు నేను దీన్ని ఒక కాటన్ క్లాత్తో తుడుచుకుంటున్నాను మొత్తం। చూడండి ఇలా తుడుచుకున్నాక మొత్తం నీట్గా తుడుచుకొని ఒక్కసారి హ్యాండ్స్కి డిఫరెన్స్ చూడండి, మీకే తెలుస్తుంది। చాలా గ్లోగా వచ్చింది కదా హ్యాండ్। కాబట్టి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్।